ఈ 9 రోజులు బతుకమ్మ పండుగను కొత్త కొత్త బట్టలు కట్టుకొని మంచిగా ముస్తాబయ్యి తీరు పాటలు పాడుకుంటా కోలాటలు ఆడుకుంటా డీజేలు పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తారు. ఎవరిష్టం ఆలది కదా, దానికి మనం ఏమంటాం చెప్పురి. కానీ గీళ్ళ బతుకమ్మ ఆటలు చూడుర్రి ఏ తీర్లుందో. జీతాలు పెంచాలే ఉయ్యాలో, పర్మనెంట్ చేయాలే ఉయ్యాలో. గమ్మత్తుందిలే ఇలా స్టైల్ నిరసన. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటల వాళ్ళను కనీస వేతనాలు చెల్లించి పర్మనెంట్ చేయాలని బతుకమ్మ ఆడి నిరసన తెలుపుతుర్రు గిరిజన సంక్షేమ వసతి గృహాల డైలీ వేస్ కార్మికులు. అందరిదో ఒక షిత్ ఉంటే పాపం వీళ్ళకు పండుగ సంబరం లేకుండా జీతాల కోసం డ్యూటీల కోసమే ఉంది పికర్ అంతా. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చేసిర్రు ఇట్లా బతుకమ్మలు పెట్టి నిరసన. ఇప్పుడు మళ్ళా అప్పుడు చేసిన నిరసనలు ఒక్కొక్కటి బయటకు వెళ్తున్నాయి. ఏం చేస్తాం, అంత సర్కార్ మాయ అంటురు ఇది చూసిన పబ్లిక్. ఇప్పటిదాకానే చెప్పుకున్నాం కదా, వచ్చే మేడారం జాతర కల్లా మొత్తం అక్కడ రూపురేఖలే మార్చబోతుంది కాంగ్రెస్ సర్కార్ అని. ఆ పని మీదనే సీఎం సారు మేడారం పోయిండు కదా. ఇక మార్చినాక ఎట్లుండబోతుందో మాస్టర్ ప్లాన్ వీడియోను విడుదల చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. సుషిరా ఎట్లుందో కొత్త మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల లుక్కు. మొత్తం 236 కోట్లతో చేయబోతున్నట్టు ఈ పని. ఇట్లా మార్పు చేస్తే ఒక్కపారే 10,000 మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చట. 100 రోజులలో నిర్మాణ పనులు పూర్తి చేసి మహాజాతరలోపు అందుబాటులోకి తెస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. చూడాలి మరి, ఇదైనా చెప్పిన టైం కల్లా చెప్పినట్టు చేస్తారో లేకుంటే 6 గ్యారెంటీ లెక్కనే గోవిందనో అని గుసగుసలు కూడా షురూ చేసిర్రు ఈ వీడియో చూసినాక.